చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏం చెప్తారంటే మనం డిసిప్లిన్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉంటే ఏదైనా సాధించగలమని చెప్తారు. బట్ వాళ్ళు ఎవ్వరు కూడా మనం డిసిప్లిన్ ఎలా హ్యాండిల్ చేయాలి, డిసిప్లిన్ డైలీ హ్యాబిట్స్లో ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పారు. సో ఇదే డిసిప్లిన్ గురించి భగవద్గీతలో 3 స్టెప్స్లో చెప్పబడింది. ఫస్ట్ వన్ వచ్చేసి నియం, అంటే కన్సిస్టెన్సీ. సో నువ్వు నీకున్న గోల్ని, నీకున్న వర్క్ని కన్సిస్టెన్సీగా చేస్తూ వెళ్ళిపోతే దాంట్లో నువ్వు మాస్టర్ అయ్యి హ్యాబిట్లో చేంజ్ చేసుకోవచ్చు. సో నీకున్న వర్క్ని నువ్వు కన్సిస్టెన్సీగా చేస్తూ వెళ్ళిపోవాలి. సెకండ్ వన్ వచ్చేసి లక్ష్య, అంటే నీ పర్పస్. నువ్వు ఇప్పుడు చేస్తున్న వర్క్లో నీ పర్పస్ ఏంటో నీకు తెలియాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్కి నీ ఫ్యూచర్లో ఏం యూజ్ ఉంటుంది, సో ఈ వర్క్ వల్ల నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారా. సో నువ్వు గోల్ అచీవ్ చేయాలంటే లక్ష్య అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి సంయమ్, అంటే సెల్ఫ్ కంట్రోల్. నీ బాడీలో ఉన్న నీ బ్రెయిన్ ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో నువ్వు ఆటోమేటిక్గా గ్రో అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్నింగ్ నీకు లేవాలని అనిపించదు, బట్ నీ మైండ్ అనేది నీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు లేస్తావు. సో అలా ప్రతిరోజు మార్నింగ్ లేవడం వల్ల నీకు అది హ్యాబిట్లా మారుతుంది. నీ బాడీ ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో అప్పుడు నువ్వు అచీవ్ చేయలేదంటూ ఏది ఉండదు.